ఉదయం నుంచి అన్నం తినక నీరు రాక మీరు ఏం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని త్వరలో విగుతబోతున్నాం. 2 నిమిషాలు చెప్తా. ఏంటంటే రాజకీయం గురించి ఒక విషయం చెప్తా. ఏంటంటే రెడ్లు కులానికి ఓట్లేస్తారు. అయ్యా రెడ్లు పార్టీలకు ఓట్లేస్తారు, కులపాలు చేస్తారు. గౌన్లో పార్టీకి ఓట్లేస్తారు. గౌన్లో పార్టీకి ఓట్లేస్తారు, రెడ్లు కులపాలకి ఓట్లేస్తారు. రెడ్డి 50 మంది గెలుస్తుందంటే అది మనం పని చేసుకోవాలి. రేపు గౌన్లో అయినా ఈ తెలంగాణలో సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్యే కానీ నిలబడితే ఫస్ట్ గౌన్లో కొట్టేయాలి. ఓకేనా? పాపాన్ని ప్రమాణం చేస్తారా? గౌన్లో లేకపోతే బీసీకేయాలి, గౌన్లో లేకపోతే బీసీకేయాలి. అయిపోయిందా? ఇక 2వ విషయం చెప్తా. మీరందరూ అనుకున్నట్టుగా పర్మిషన్ కోసం మనం ఇక్కడికి వచ్చినాం. మనకు బామంత్రం వచ్చు, తేలు మంత్రం వచ్చు. ఈ రేవంత్ రెడ్డి గినుక మనోళ్ళు అన్నట్టుగా ఏప్రిల్ 2 నాడు గినుక పర్మిషన్ ఇవ్వకపోతే ఇదే సంఘం ఇచ్చి రేవంత్ రెడ్డికి ఒక మొగోడు తెలుసా? మీకు తెలుసా? చెప్పురా. ఎవడు? రాహుల్ గాంధీ మొగోడు అన్న తోస్తూ రాహుల్ గాంధీ మొగం దగ్గరికి ఎట్లా పోతాం తెలుసా? ఇదే సంఘం నుంచి 5,000 మంది పోతాం ట్రైన్ ద్వారా 5,000 మంది పోయి రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిస్తాం. అప్పుడు మర్చిపోతారా రేవంత్ రెడ్డి? గల్లీ నుంచి ఢిల్లీని గడగడలాడించారు. మనకు ఒక అవకాశం దొరుకుతుంది. పంచాయతీ చేయకపోతే ఢిల్లీని గడగడలాడియాలి. దేశవ్యాప్తంగా నిలవాలి. పాపంగా వారసులు గిట్టుంటారు. ఓకేనా? చెప్పకాడికి చెప్తాం. ఇక ఇంతకంటే ఎక్కువ చాలా లేట్ అయిపోయింది. నేను ఎక్కువ మాట్లాడా, మిగతా మాట్లాడు.